ఆధ్యాత్మిక పూర్ణత్వం పదములు అర్థం చేసుకుందాం. ఆత్మ, అధ్యాత్మ, తస్య భావ ఆధ్యాత్మికం. ఆత్మ అంటే సూటిగా నేను అని మన గుర్తింపు ఏదుందో అది ఆత్మ. అయితే అందరూ నేను నేను అంటుంటారు, కానీ దానికి ధారణ లేదు అంటుంది శాస్త్రం. మనకు కూడా తెలుస్తుంది నేనంటే ఎవరో తెలియదు. నేను అనేది పుట్టినప్పటి నుంచి పుడకలో పోయేదాకా అంటూనే ఉంటాం, కానీ ఆ నేను ఎవరో మనం గుర్తించటం లేదన్నమాట. అందువల్ల అది మనకు తెలియంది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తెలిసేటట్లుగా అది పూర్ణమునకు తీసుకెళ్ళటం ఎట్లా ఉంటుందో, పూర్ణంగా మనకు ధారణ ఎట్లా ఉంటుందో, స్థిరంగా ధారణ ఎట్లా ఉంటుందో అది అధిష్టానము. కనుక ఇప్పుడు ఆధ్యాత్మికమునకు అంటే తన్ను తాను గుర్తించటానికి పూర్ణత్వం ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దాం. అమీబా నుండి మానవ జన్మ వరకు, మానవుడు సాధకుడు అగు వరకు, సాధన సిద్ధి వరకు, దైహికమైన పోకడలలో క్షణక్షణానికి అడుగడుగునకు మారిపోతున్న ప్రవృత్తిలో, ప్రవర్తనలో అధిష్టానమును అందుకోలేని సంస్కారం, సమర్థతాహీనం జీవునికి అభ్యాసంగా గడిచిపోతూ ఉంటుంది. ఇది జీవునికి అసంపూర్ణ రూపం. జీవుడు ఏం చేస్తుంటాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థనే అభ్యాసం చేసుకుంటూ పోతాడు. ఈ మాట బాగా గుర్తించాలి మనం. అభ్యాసం అంటే మళ్ళీ 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 అదే చేసుకుంటూ పోతాడు. ఏది వద్దో దాన్ని అభ్యాసం చేసుకుంటూ పోతాడు. అయితే మరి అమీబా దగ్గర నుండి మానవ జన్మ వరకు కూడా ఇట్లాగే తప్పుడు అభ్యాసం చేసుకుంటున్న తనకు ఇప్పుడు పూర్ణత్వమునకు ప్రయత్నం చేయటానికి, చెబితే అర్థం చేసుకోవటానికి ఎట్లా, తప్పుడుగా అభ్యాసం చేసి మొత్తం పోగొట్టుకున్న వాడికి ఎట్లా తనకు అందుతుంది అన్న విషయం ఈ వీడియోలో వస్తుంది. దాన్ని అధిష్టానము అని ఒక పదం తర్వాత మనకు వస్తుంది, అక్కడ మళ్ళీ చెప్పుకుందాం. అధిష్టానం అంటే అధి అంటే ధారణ, అధి తిష్టతీతి స్థిరంగా ఉండటం, ధారణ స్థిరంగా ఉండటం అంటే నేను 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 అని ప్రయోగం చేసుకుంటున్నది మనం దాటేస్తున్నాం. నేను తింటున్నానంటే తింటూ మీద పోతుంది, కానీ నేను మీద పోవటం లేదు. చూస్తున్నానప్పుడు చూచటం మీద పోతుంది, కానీ నేను మీద మనకు ధారణ రావటం లేదన్నమాట. బయట ఎక్కడ తిరిగినా దాని యొక్క దృష్టి ఉంటుంది, కానీ నేను అంటే ధారణ రావటం లేదు. అందువల్ల ఈ ధారణ రావటమే ఆత్మకు అధ్యాత్మము. ఇది మనం మరి ధారణ లేకుండా ఎన్ని జన్మలు గడిచిపోయినాయి. అయితే ఇప్పుడు ఎట్లా అంటున్నారు? పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? అధిష్టానం అయితే పూర్ణత్వం అవుతుందన్నారు. ఆ ధారణ స్థిరంగా ఉంటే పూర్ణత్వం వస్తుందన్నారు. నేనుకు ధారణ, నేను యొక్క ధారణ స్థిరంగా ఉండాలి. అస్సలు లేని దాన్ని స్థిరంగా ఎట్లా వస్తుందంటే, ఒక ప్రశ్న వేస్తాం. మీరందరూ మానవ జన్మకి ఎట్లా వచ్చారు? ఏమీ లేకుండా ఏం తపస్సు చేశారు? ఆ తపస్సు గుర్తించకుండా తన చేతనే చేయించింది మనకు సృష్టి, తన స్వరూపం కూడా. అది అధిష్టానం చేసినటువంటి సహాయం మనకు. ఆ సహాయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో బాగా అర్థం చేసుకుందాం. అసంపూర్ణ రూపమైన జీవుడు అజ్ఞానంలోనైనా ప్రవృత్తిలోనైనా ఉనికిని నిలపలేడు. వెల్తి ఎంతెంతగా ఉన్నా ఎక్కడికెక్కడ క్షణక్షణానికి అధిష్టానం వెల్తిని పూర్తి చేస్తుంది. అధిష్టానం పూర్తి చేస్తుంది అంటే స్థిరమైన ధారణ అస్థిరమైనటువంటి చంచలమైనటువంటి మన స్థితిని ఎక్కడికక్కడ పూర్తి చేస్తుంది. ఎక్కడెక్కడ ఎంతంత అస్థిరంగా తిరిగాడో, అమీబా దగ్గర నుండి మనిషి దాకా జ్ఞాని అయ్యేంత వరకు కూడా చేశాడో, అక్కడక్కడ అన్ని వేళల్లో కూడా అధిష్టానం వెల్తిని పూర్తి చేస్తోంది. తానేమో తెలియకుండా తిరుగుతున్నాడు.
ఆ తేడాని ఇప్పుడు మనం చూద్దాం, గ్రాఫ్లో చూద్దాం. గ్రాఫ్లో చూడండి, ముందు గ్రాఫ్ను చూడండి. ఆధ్యాత్మిక పూర్ణత్వం, అధిష్టానమును విడిచి అడుగడుగుకు మారుతున్న జీవుని ప్రవర్తన పరిధి. జీవుని బాహ్య ప్రవర్తనలో జీవుని పక్షం, జీవుని ఉనికి చైతన్యపు ప్రవర్తనలో అధిష్టాన పక్షం. అధిష్టానం తెంపు లేకుండగా నిత్యం నిలకడగా అడుగడుగుకు అధిష్టానపు ధారణను అందిస్తూ పూర్ణత్వపు గ్రహింపును అంతినదిగా నిలుపుట. అధిష్టానం తెంపు లేకుండగా నిత్యం నిలకడగా అడుగడుగుకు అధిష్టానపు ధారణను అందిస్తూ పూర్ణత్వపు గ్రహింపును అంతినదిగా నిలుపుట. అధిష్టానం తెంపు లేకుండగా నిత్యం నిలకడగా అడుగడుగుకు అధిష్టానపు ధారణను అందిస్తూ పూర్ణత్వపు గ్రహింపును అంతినదిగా నిలుపుట. ఇప్పుడు ఈ గ్రాఫ్లో మనకు 4 వాక్యాలు కొత్తవి. ఏమిటంటే, ముందు ఈ గ్రాఫ్ వేసుకుని పోయింది చూసారా, ఒక ఇదిగా వేసుకుంటూ పోయింది. ఆ వేసుకోవటం మనిషి యొక్క వ్యత్యాసం. దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే, అధిష్టానమును విడిచి అడుగడుగుకు మారుతున్నటువంటి జీవుని ప్రవర్తన పరిధి. మనిషి బయట తిరుగుతున్నాడంటే అధిష్టానం విడిచేశాడు. అసలు నేనే విడిచేయడు, నేనుకు ధారణ విడిచేశాడు, ధారణ యొక్క స్థిరత్వం కూడా విడిచేశాడు. విడిచి తిరుగుతున్నటువంటి స్వరూపము అని మనకు చూపించి, అదే ఈ గ్రాఫ్. అంటే ఎట్లా చంచలంగా ఉందో అట్లా ఉంది. ఇది ఒక విషయం మనం గుర్తించాల్సింది. మన తప్పు ఎక్కడుంది అక్కడ. ఆ చేసినప్పుడు తను ఏమవుతాడంటే, తన స్వరూపాన్ని 2గా చీల్చుకుంటాడు ఆ గ్రాఫ్ మీద. ఒకటేమో పైది, ఇంకోటేమో కిందది మన గ్రాఫ్లో కనిపిస్తోంది. పైది ఏమో కనిపిస్తోంది, జీవుని బాహ్య ప్రవర్తనలో జీవుని పక్షం. అది బయట తిరగడంలో జీవుని పక్షం ఎట్లా తిరుగుతున్నాడు, వాడు చంచలంగా ఉంటాడు. వాడు ఎట్లా తిరుగుతాడో ఒక పక్షం. అయితే జీవుని ఉనికి చైతన్య ప్రవర్తనలో అధిష్టాన పక్షం. బయటదేమో విషయ ప్రవర్తన, లోపలేమో చైతన్య ప్రవర్తన. చైతన్య ప్రవర్తన తనకు అధిష్టాన పక్షం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ని ఉన్న స్థితిని 2గా చీల్చింది. వాళ్ళ తన ప్రవర్తన గ్రాఫ్ పైనేమో జీవుని పక్షము, కిందేమో అధిష్టాన పక్షం. దానిలో ఇప్పుడు అధిష్టానం ఏం చేస్తుందంటే, అధిష్టానం తెంపు లేకుండగా నిత్యం నిలకడగా, అంటే ఎప్పుడు అడుగడుగుకు, అంటే ఎల్లప్పుడూ ప్రతిసారి కూడా అధిష్టానపు ధారణను అందిస్తుంటుంది. ఎక్కడికి అందిస్తుంది? పూర్ణత్వపు గ్రహింపుకు అందిస్తుంది. ఆ గ్రహింపును తనకు అందినదిగా నిలుపుతుంది. నేను అందించా, నా పని అయిపోయింది అని వెళ్ళిపోవటంలే, మనం అందుకునేటట్టుగా, అందుకుని మనం ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. ఎంత స్పష్టంగా ఉంది చూసారా? ఆ స్పష్టతని అర్థం చేసుకోవటానికి వెళదాం. ఇది చూడండి, అధిష్టానం తెంపు లేకుండగా అన్న వాక్యము ఈ గ్రాఫ్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే లోపల మాటిమాటిగా అదే చెప్తుంది. తర్వాత గ్రాఫ్లో కూడా తన వ్యవస్థని మాటిమాటికి 2 సార్లు 3 సార్లు చెప్తుంది. 3 సార్లు కూడా చెప్తోంది. అదేమిటి మాటిమాటి చెప్తున్నారు అనద్దు. అక్కడ జరుగుతున్న విషయాన్ని మనిషి శ్రవణం చేయటంలో, వినటంలో, అర్థం చేసుకోవటంలో దాటేస్తాడు. ఆ దాటేయకుండా అక్కడ ఏం జరుగుతోందో మాటిమాటికి చెప్పాలి. ఆ వాక్యం గ్రాఫ్ ఏమో వెళ్ళిపోతుంటుంది, వీడియో కనుక వెళ్ళిపోతుంటుంది. కనుక మనం 2 మాట వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో మాట, ఇంకో ధారణగా, మళ్ళీ మాట ధారణగా అర్థం చేసుకునేంత వరకు చెబుతుంది. ఒకవేళ ఇప్పటికీ అర్థం కాకపోతే వీడియో మొత్తం 2 మాటలు, 3 మాటలు, 4 మాటలు, 40 మాటలు అయినా సరే విని అర్థం చేసుకుంటే మన తపస్సు ఎట్లా జరిగిందో, మనం మానవ జన్మని ఎట్లా ఎత్తగలిగామో మనకు తెలుస్తుంది. తర్వాత వివరణ చెప్పుకుంటూ పోదాం. ఈ గ్రాఫ్లో కొత్తగా మీరు చూడవలసింది ఏమిటంటే, ఆ పైన ఆధ్యాత్మిక పూర్ణతముకు అటు ఇటుగా
ఏముందంటే సామాన్యుల వ్యవస్థలో అని. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ సామాన్యుల వ్యవస్థ చెబుతుంది అన్నమాట. అధిష్టానపు ఈ చేయూత జీవునికి గుర్తెరుగని అవ్యక్తం అవుతున్నది. ఇది కూడా చాలా గొప్ప విశేషం. ఇప్పటిదాకా మానవ జన్మ వచ్చేంత వరకు కూడా అధిష్టానం తనకు ఎట్లా చేయూత ఇచ్చిందో, మనకెట్లా సహాయం చేసిందో మనకు తెలియదు. అందుకు నేను చెప్పున్నాం, మానవ జన్మ నీకు ఎట్లా వచ్చిందో నీకు తెలుసా, తపస్సు తెలుసా అంటే తెలియదు. ఎందుకంటే అధిష్టానం తనకిచ్చినటువంటి చేయూత మనకు తెలియటం లేదు, అవ్యక్తం అంటున్నారు, అంటే వ్యక్తం కావటం లేదని. అధిష్టానం తెంపు లేకుండగా నిత్యం నిలకడగా అడుగడుగుకు అధిష్టానపు ధారణను అందిస్తూ పూర్ణత్వపు గ్రహింపును అందినదిగా నిలుపుట. ఎక్కడికక్కడ విషయంలో ధరించిన ఉనికి విషయం తీరగానే ధరించిన ఉనికి పతనమవుతుంది. విషయంలో ధరించిన ఉనికి విషయం పోగానే ఆ ఉనికి కూడా పతనం అయిపోయింది. చూడండి, నేను తింటూ ఉన్నానన్నాం అన్నప్పుడు తింటూ అన్న ధారణ చేసుకున్నాడు తన ఉనికికి ఉండటానికి. తినటం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నాడా లేదా? తినటమే నేను అనుకున్నవాడు తినటం అయిపోయిన తర్వాత తన ఉనికి ఏమైంది? పతనం అయిపోయింది. అయితే అప్పుడు వాడు ఎట్ట తిన్నాడంటే తినటమే ఆధారంగా ఉన్నాననుకుని తింటున్నాడు. ఇది వాడి యొక్క ప్రవృత్తి. కనుక ఇప్పుడు ఈ గ్రాఫ్లో చూడండి, ఆ పైన ఎర్రది మంటలాగా ఉండి కదులుతోంది. ఆ మంటలాగా ఉండి కదలటమే తన ప్రవృత్తి అన్నమాట. అది కదిలి ఏం చేస్తుంది, ముందుకు వచ్చేసేటప్పటికి వెనకాల అది ఆరిపోయింది అంటే ఆ విషయం వెళ్ళిపోయింది. ఇంకా తను మనిషి ఎట్ట తిరుగుతున్నాడో ప్రవృత్తితోనే ముందుకు పోతున్నాడు. ఒక విషయంలో తిరిగాడు, ఆ విషయం పతనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో విషయానికి ప్రవృత్తితో వస్తున్నాడు. వెనక విషయాలని ఎక్కడికి పోయినాయి అంటే ఆరిపోయినాయి. అది మనకు కనిపిస్తుంది. చూడండి, ప్రవృత్తి ఇట్లా ఈ పోతూ ఉంటే ఇది వెలుగుతూ పోతున్నప్పుడు వెనకాలదేమో వెలుగు ఆరిపోయింది. ఆ వెలుగే ముందుకు పోతుంది. ఇది మనం గుర్తించాలి. ఎక్కడికక్కడ విషయంలో ధరించిన ఉనికి విషయం తీరగానే ధరించిన ఉనికి పతనమవుతుంది. ధరించడి ఉనికిని అభ్యాసం చేస్తూ ప్రవృత్తితో తర్వాత విషయానికి పోతాడు. ధరించడి ఉనికిని అభ్యాసం చేస్తూ ప్రవృత్తితో తర్వాత విషయానికి పోతాడు. అధిష్టానం ఎక్కడికక్కడ జీవుని కంటే శుద్ధమైన ప్రవర్తనగా వేగంగా అధిష్టానమును అందిస్తున్నది. ఇక్కడ అధిష్టానం చేసేటటువంటి ఇంకో విషయం ఎట్లా ఉందంటే, జీవుడేమో తన ప్రవృత్తితో బయలుదేరాడు. అయితే వాడికి నిలవటానికి ఉనికి కావాలిగా, ఆధారం కావాలి కదా. కనుక ఏం చేస్తుంది, అధిష్టానము వాడేమో ప్రవృత్తితో వస్తే అధిష్టానమేమో శుద్ధంగా వచ్చి వాడు వచ్చే లోపల జీవుడు ఆ ప్రవృత్తి వచ్చే లోపల అధిష్టానం యొక్క ఆసనం వేసి పెడుతుంది. అక్కడ వాడు వచ్చి అధిష్టానం యొక్క ఆసనంలో కూర్చోవాలి. మనసో జవీయ అని ఈశావాస్య ఉపనిషత్తు మనకు చెబుతుంది. మనస్సు ప్రవృత్తి రావటానికంటే జవీయ అంటే శుద్ధంగా, ఇంకా గతి శుద్ధ్యోహో కదలిక ప్రవర్తన కూడా. అంటే ఒకటి శుద్ధంగా వస్తుంది, వాడు వచ్చే లోపల వచ్చేస్తుంది. వాడికి అధిష్టానమే ఆధారం ఇస్తుంది కానీ వాడి ప్రవృత్తికి ఆధారం ఇవ్వదు. ఎందుకంటే ఆ ప్రవృత్తి కల్పించింది కనుక దానికి ఆధారం లేదు. అట్లా ఎందుకు ఇస్తుంది అని అంటే, తన ప్రవృత్తినైనా తాను గుర్తించి ప్రవృత్తి వల్ల కలిగినటువంటి కష్టసుఖాలు అర్థం చేసుకొని మనిషి తెలివి తెచ్చుకోవాలి. అందుకొని చేస్తుంది అధిష్టానం. ఆ అధిష్టానపు హైవే రహదారి మీద పోతుంటాడు. అధిష్టానం ఎక్కడికక్కడ జీవుని కంటే శుద్ధమైన ప్రవర్తనగా వేగంగా అధిష్టానమును అందిస్తున్నది. ఆ అధిష్టానపు హైవే రహదారి మీద పోతుంటాడు.
అధిష్టానం ఎక్కడికక్కడ జీవుని కంటే శుద్ధమైన ప్రవర్తనగా వేగంగా అధిష్టానమును అందిస్తున్నది. ఆ అధిష్టానపు హైవే రహదారి మీద పోతుంటాడు. ఇది సామాన్యుల వ్యవస్థలో తీరు. సామాన్యుడి యొక్క గమనానికి అధిష్టానం ఎట్లా చేయితో ఇస్తుందో సామాన్యుల వ్యవస్థలో తీరు. తర్వాత చూడండి, ఇది సాధకుని వ్యవస్థ. సాధకుని వ్యవస్థలో అధిష్టానమునకు జీవుడికి ఎటువంటి ఉంటుందో చూపిస్తున్నారు. సాధకుని సాధన సిద్ధి స్వతసిద్ధిగా పూర్ణమయ్యే వరకు అధిష్టానపు రహదారి జీవుని పోకడల ఒడిదుడుకులకు అతీతంగా కంపింపచేస్తూ జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ ఏం చూపిస్తున్నారంటే, ఇందాక జీవుడు ఎర్రగా వెలుగుతూ వాడి ప్రవృత్తితో కదులుతున్నాడు. ఇక్కడ ఏమొస్తుందంటే, సాధకుడు సాధన చేస్తూ ఉంటే సాధన సిద్ధి అయ్యే లోపల వాడికి చంచలం కాకుండా వాడికి అధిష్టానమే నిలిచేటట్టు, వాడి ప్రవృత్తి అనేటటువంటిది కదలకుండా ఉండాలి. ప్రవృత్తికి ఆధారం కాకుండా సాధనకు ఆధారంగా అధిష్టానం ఉంటుంది. అందుకనే ఇక్కడ ఈ గ్రాఫ్లో చూడండి, ఆ పైవి వెలుగుతుంటే ఎట్లా ఉంటుంది, అవి కింద అధిష్టానం ఎట్లా ఉందో పైన జీవన పక్షం అక్కడ కూడా మనకు గ్రాఫ్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ గీత కనిపిస్తుంటుంది. అది అట్లాగే ఉంటుంది. అట్లా వాడిని నిశ్చలంగా అభ్యాసం చేయిస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మళ్ళా సాధకుని సాధన సిద్ధి స్వతసిద్ధిగా పూర్ణమయ్యే వరకు అధిష్టానపు రహదారి జీవుని పోకడల ఒడిదుడుకులకు అతీతంగా కంపింపచేస్తూ జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ సాధకుని సాధన సిద్ధి స్వతసిద్ధిగా పూర్ణమయ్యే వరకు అధిష్టానపు రహదారి జీవుని పోకడల ఒడిదుడుకులకు అతీతంగా కంపింపచేస్తూ జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ సాధకుని సాధన సిద్ధి స్వతసిద్ధిగా పూర్ణమయ్యే వరకు అధిష్టానపు రహదారి జీవుని పోకడల ఒడిదుడుకులకు అతీతంగా కంపింపచేస్తూ జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ. ఇంతవరకు ఏం చూసాం? సాధకుల వ్యవస్థని చూసాం. ఇప్పుడు ఇది సిద్ధుల వ్యవస్థ. సన్మార్గంలో సత్మార్గంలో నడిపిస్తూ పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. అజ్ఞానపు పూర్ణత్వం నుండి జ్ఞానంగా గుర్తించడి పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. వ్యక్తం కాని పూర్ణత్వం నుండి వ్యక్తమయ్యే తెలియవచ్చే పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. ప్రీతి అప్రీతుల మధ్య ఊగిసలాడి పూర్ణత్వం నుండి స్థిరమైన ప్రీతిగా పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. ఇక్కడ మీరు స్పష్టంగా చూసేది ఎట్లా ఉంటుందంటే, ఆ పైన జీవుని పక్షంలో ఉన్నటువంటిది అది తుడుచుకుంటూ పోతుంది. ఆ తుడుచుకుంటూ పోవటంలో ఏం చేస్తుందంటే, ముందు జీవుని సన్మార్గంలో నడిపిస్తూ పూర్ణత్వానికి చేర్చుతుంది. సన్మార్గం అంటే ఉనికి మార్గం, ఉనికి యొక్క ధారణ మార్గంలో తీసుకెళ్తూ వాడిని పూర్ణత్వానికి తీసుకెళ్తుంది. అది తనకు అజ్ఞానం, తెలియటంలే. తెలియకపోయినప్పుడు కూడా తెలిసేటటువంటి మార్గం వచ్చేంత వరకు, అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వరకు చేరేంత వరకు ఆ చేరేటటువంటి స్థాయిలో పూర్ణత్వానికి తీసుకెళ్తుంది ఎప్పుడు అన్నమాట. ఇంకోటి ఎట్లా ఉంటుంది, తనకే వ్యక్తం కానటువంటిది, తనకు తెలియటం లేదు, తెలియకపోయినప్పటికీ తెలిసేటట్లుగా తీసుకెళ్తుంది. తెలియని స్థితి నుంచి తెలిసేటట్లుగా తీసుకెళ్తుంది.
ఈ మధ్యలో అజ్ఞానం నుంచి జ్ఞానం వరకు, జ్ఞానం నుంచి అవ్యక్తం నుంచి వ్యక్తం వరకు వెళ్ళటంలో తనకు చపలంగా ఉంటుంది, అందనట్టుగా ఉంటుంది. అందనట్టుగా అందుకుంటాడు. అనుకున్నప్పటికీ కూడా అందేటట్లుగా, అందుకున్నట్లుగా, స్థిరంగా ఉండేటట్టుగా పూర్ణత్వాన్ని చేరుతుంది. అంటే జీవన వ్యవస్థని ఇప్పుడు 4 దశలో చెప్పిన జీవుడు సిద్ధ స్వరూపం నుంచి పూర్ణత్వానికి చేరుకోవడం అనేది 4. ఒకటేమో సన్మార్గం, అంటే అసలైన మార్గం. ఆ అసలైన మార్గం తెలియని మార్గాన్ని తెలిసిన మార్గం వరకు, ఇంకా వ్యక్తం కాకుండా గుర్తెరుగులేనటువంటి మార్గం నుంచి గుర్తెరిగే మార్గం వరకు కూడా తీసుకెళ్ళి ఆ తర్వాత అందినట్టుగా చపలంగా ఉండేదాన్ని స్థిరంగా ఉండేట్టుగా అట్లా తీసుకెళ్తుంది. అంతవరకు మొదట్లో మనం గ్రాఫ్లో చూసామే, సామాన్యులకు ఉన్నటువంటి వ్యవస్థలో చూసామే, ఆ గ్రాఫ్ను మొత్తము అది తర్వాత సాధకుల్లో కూడా ఉన్నది. సామాన్యుల వ్యవస్థలో ఉన్నటువంటిది, సాధకుల వ్యవస్థలో ఉన్నటువంటి ఆ పైన జీవుల పక్షం అంటుందే దాన్ని ఇప్పుడు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడికక్కడ ప్రతి చిన్న విషయంలో కూడా అతనికి తుడిచేసి అది లేకపోతే ఎట్లా ఉంటుందో ఆ అనుభూతి ఇస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు మళ్ళీ దీన్ని చక్కగా అర్థం చేసుకుందాం. సన్మార్గంలో, సత్మార్గంలో నడిపిస్తూ పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. అజ్ఞానపు పూర్ణత్వం నుండి జ్ఞానంగా గుర్తించడి పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. వ్యక్తం కాని పూర్ణత్వం నుండి వ్యక్తమయ్యే తెలియవచ్చే పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. ప్రీతి అప్రీతుల మధ్య ఊగిసలాడి పూర్ణత్వం నుండి స్థిరమైన ప్రీతిగా పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. సన్మార్గంలో, సత్మార్గంలో నడిపిస్తూ పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. అజ్ఞానపు పూర్ణత్వం నుండి జ్ఞానంగా గుర్తించడి పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. వ్యక్తం కాని పూర్ణత్వం నుండి వ్యక్తమయ్యే తెలియవచ్చే పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. ప్రీతి అప్రీతుల మధ్య ఊగిసలాడి పూర్ణత్వం నుండి స్థిరమైన ప్రీతిగా పూర్ణత్వమునకు చేర్చుతుంటుంది. ఇప్పటికీ ఏం చేర్చుతుందో చూపించారు. ఆ చేర్చినటువంటి దశ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూడండి. పై తుడుచుకుంటూ పోతుంటే వెనకాల మనకు ఒకటి కనిపిస్తుంది. ఏమిటి? జీవుని బాహ్య ప్రవర్తనలో జీవుడు గ్రహించిన అధిష్టానం పక్షం. ఎప్పుడైతే అది పూర్తవుతుందో అది తనకు వెలుగుకు వస్తుంది. ఆ వెలుగుకు రావటాన్ని చూపిస్తున్నారు చూడండి. ఇది జీవుని బాహ్య ప్రవర్తనలో జీవుడు గ్రహించిన అధిష్టాన పక్షం. ఇక్కడ ఈ గ్రాఫ్ మనం చూపిస్తున్నటువంటి దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కింద ఎట్లా ఉంది? జీవుని ఉనికి చైతన్యపు ప్రవర్తనలో అధిష్టాన పక్షం. ఇదేమో అధిష్టాన పక్షం. పైదేమో జీవుని బాహ్య ప్రవర్తనలో జీవుడు గ్రహించిన అధిష్టాన పక్షం. అంటే ఉన్నది రచించినది, తనకు ఉన్నది ఉనికి చైతన్యము, అది అధిష్టాన పక్షం. ఇది తన జీవితం అంతా అదే. అయితే పైన ఇప్పుడు ఏం చూపిస్తోంది? ఇంత తర్వాత అంటే సామాన్య వ్యవస్థ నుంచి సాధకుల వ్యవస్థ, తర్వాత సిద్ధుల వ్యవస్థ. ఆ సిద్ధుల వ్యవస్థ దాటేటప్పటికీ తన పక్షంలో ఏం జరిగింది? అధిష్టానం యొక్క చైతన్యాన్ని తాను గుర్తించాడు. ఇది చాలా ముఖ్యం. గుర్తించటమే, గ్రహించటమే కావాలి. గ్రహించనందువల్ల తనది కాకుండా పోయింది, కానీ తనదే అది. ఇప్పుడు గ్రహించినందువల్ల ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎట్లా ఉంది? మొత్తం చక్క తెల్లగా అధిష్టాన పట్టలు గీతలు నీలం గీతలు ఎట్లా కనిపిస్తుంది చూసారా? అట్లా తన స్థితి, తన హైవే అంటారు. తన పోకడ ఎట్లా ఉంటుంది? శుభ్రంగా, శుద్ధంగా ఉంటుంది. ఇందాకేం చెప్పుకున్నాం? అధిష్టానం ఎట్టబడుతుంది? జీవుడి ప్రవర్తన కంటే శుద్ధంగా, జీవుడి కంటే వేగంగా, తొందరగా ఎట్లా చేరుతుందో ఇప్పుడు ఆ పోటీ లేదు, శుద్ధంగా ఉంటుంది. పోటీ లేదు, ముందు వెళ్ళాల్సిన పోటీ లేదు, కానీ శుద్ధత్వాన్ని చూపించి తనకు అందించేటట్టుగా, తను గ్రహించిన స్వరూపాన్ని గ్రహించింది నిలుపుకునేటట్టుగా ఆ రుచిని అందిస్తుంది. దీన్నే జీవుని బాహ్య ప్రవర్తనలో జీవుడు గ్రహించిన అధిష్టాన పక్షం. దీన్ని ఎట్లా చూపిస్తుందో వీడియో ఇప్పుడు చూడండి.
జీవం ఎప్పుడూ కూడా పూర్ణమే. ఇది ఆధ్యాత్మిక పూర్ణత్వం. అసంపూర్ణం జీవుడు కాదు, జీవము కాదు. ఇది ఆధ్యాత్మిక పూర్ణత్వము. ఇక్కడ చూడండి, ఈ మాట 2 మాటలు వచ్చింది. ఇది ఆధ్యాత్మిక పూర్ణత్వము అని. జీవుని పక్షంలో గ్రహించినదిగా అధిష్టాన పక్షంలో ఎట్లా ఉంటుంది? జీవుడు ఎప్పుడూ కూడా, జీవం ఎప్పుడూ కూడా పూర్ణమే. గ్రహించినా పూర్ణమే, గ్రహించకున్నా పూర్ణమే. అట్లా చేసింది. ఇప్పుడు గ్రహించి పూర్ణమైనాడు. ఇంతవరకేమో గ్రహించకుండా పూర్ణమైనాడు, ఇప్పుడు గ్రహించి పూర్ణమైనాడు. ఇది తనకు జీవం. జీవం అంటే జీవించుట, జీవ ప్రాణధారణే. తన ఉనికిని ధారణ చేయటం జీవం. ఆ ధారణ చేయటం అనేది తప్పించుకున్నాడు, జారిపోయింది. జారిపోయినా అధిష్టానం నిలిపింది. ఇప్పుడు తానే అందుకున్నాడు కనుక, అంటే అప్పుడు మొదట్లో ఎట్లా ఉన్నాడు వాడు? అధిష్టానం చేత జీవించి ఉన్నాడు, తన గ్రహింపు చేత లేడు. ఇప్పుడు ఎట్లా అవుతున్నాడు? అధిష్టానం చేత జీవం అది పూర్ణమై ఉన్నాడు, తన గ్రహింపు చేత కూడా పూర్ణమై ఉన్నాడు అనమాట. ఆ తేడాన్ని చూపిస్తుంది. ఇది మనకు ఏమని చూపించింది? ఆధ్యాత్మిక పూర్ణత్వం. ఇప్పుడు అది కాకుండా ఇంకేం చూపిస్తున్నదంటే, కింద అసంపూర్ణం అనేది జీవుడు కాదు, జీవము కాదు. అంటే ఒకప్పుడు అసంపూర్ణం, తనకి అసంపూర్ణం ఎందుకు? అధిష్టానం యొక్క ఆధారం చేత తాను ఉన్నాడు, అంతేగాని తన గుర్తింపులో లేడు. అది జీవం కాలేదు. ఎప్పుడవుతుంది? తాను కూడా గుర్తిస్తే అప్పుడు జీవం అవుతుంది. అయితే ఇందాక అమ్మేబా దగ్గర నుండి గుర్తించనందువల్ల పూర్ణం కాలేదు, కానీ జీవుడు చావలేదు. అధిష్టానం తనకు చావు లేకుండా గ్రహించటానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంది? గ్రహించడానికి అవకాశం తీసుకుని తాను పూర్ణుడైనాడు కనుక ఈ జీవం మాత్రం ఎప్పుడు కూడా పూర్ణమే. ఇది మనం గుర్తించాలి. కనుక జీవుడు ఎప్పుడు కూడా దేహం విడిచినంత మాత్రం చేత జీవుడు చావడు. జీవుడు అంటే జీవించడం చావదు, అంటే ఆధ్యాత్మిక ఉనికిని గుర్తించడం చావదు. దేహం విడిచిన తర్వాత వీడేమవుతాడు? వాడు అభౌతికమైనటువంటి స్వరూపంగా ఉండి తన తప్పుల్ని గుర్తించుకుంటూ, దిద్దుకుంటూ, పశ్చాత్తాపడి మళ్ళీ ఇంకో జన్మకు వస్తాడు. ఇది సృష్టి ఇచ్చినటువంటి అవకాశం మనకు. ఇది ఆధ్యాత్మిక పూర్ణత్వము. ఇది ఆధ్యాత్మిక పూర్ణత్వము. ఇది ఆధ్యాత్మిక పూర్ణత్వము. ఆధ్యాత్మిక పూర్ణత్వం అని ఎట్లా మొదలుపెట్టాము? తెలుసుకోవటానికి మొదలుపెట్టాం. ఇప్పుడు మనం తెలుసుకున్న స్థితిగా వీడియో అందించింది. ఇప్పుడు మనం ఆచరించాలి, గ్రహించి ఆచరించాలి. మరి తెలిసి, గుర్తించి, గ్రహించి ప్రవర్తిస్తారు కదూ, మన గమ్యం అర్థమవుతుంది కదూ. ఆధ్యాత్మిక పూర్ణత్వం అంటే ఎవరిదో ఎక్కడదో అని ఎక్కడో వేళ్లాడేది కాదు. తను తాను గుర్తించుకోవటం, ధారణగా గుర్తించుకోవటం, ధారణ స్థిరంగా గుర్తించుకోవటం. ఇది ఆధ్యాత్మిక పూర్ణత్వం. ఇది మన విషయమే, స్వవిషయం, ఆత్మ విషయం. ఇంకోటిది కాదు గనక ఇంకోటిది అయితే నిర్లక్ష్యం చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనవి కానన్నిటిని ఎందుకు లక్ష్యం పెట్టి తిరుగుతున్నాం? తనదైన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో ఏమంటుంది? అవతల వాటివి ఎన్ని నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు, ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు అన్నీ వదిలిపెట్టిపోతాడు. కానీ తను ఏమి మోసుకుపోతున్నాడో, పుట్టినప్పటి నుంచి పుడకల్లో దాకా ఏం మోసుకుపోతున్నాడో, పుడకల్లో దేహాన్ని విడిచిపెట్టి ఏం మోసుకుపోతున్నాడో, అది తనతో పాటు ఇప్పుడు ఉంటుంది. అది తనకు అపూర్ణత్వం అనే దాన్ని గ్రహించాలి. అది ఈ వీడియో యొక్క లక్ష్యం. గ్రహిస్తారు కదూ? సరేనంటే సరే.